వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూశారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే డిస్క్రిప్షన్లో టూ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకటేమో ఫుల్ ప్రాజెక్ట్, ఒకటేమో ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ రెండు ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నేమ్ కార్డ్ అయితే మీది ఏ నేమో మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి. నేనైతే క్వీన్ అని అడుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అది అయిపోయిన తర్వాత ఒక పిక్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఈ పిక్ యాడ్ చేస్తాను. చివరిదాకా పిక్ని అయితే ఇలా చివరిదాకా తీసుకురండి. ఎక్స్పెండ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన పిక్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన పిక్ల మీద అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసిన పిక్ మీద అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది అలా వదిలేసిన తర్వాత మీరైతే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. అయితే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి మొత్తం చివరి దాకా. అయితే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. మొత్తం చివరిదాకా పిక్స్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చి ఒక ఎఫెక్ట్ అయితే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు, అదైతే క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసి లేయర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ పక్కన ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత మన ప్రాజెక్ట్లోకి అయితే రండి. మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే పిక్స్ అయితే యాడ్ చేసాం కదా, లాంగ్ ప్రెస్ చేసి ఇలా అయితే సెలెక్ట్ చేయండి. మొత్తం 8 పిక్స్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బీట్ మార్క్ చిన్న బీట్ మార్క్లు ఉన్నాయి కదా, అక్కడ దాకా అయితే యాడ్ చేసి ఇలా అయితే పేస్ట్ అయితే చేయండి. కలర్ అండ్ ఫిల్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఈ పిక్స్ అయితే యాడ్ చేయండి. ఇది అర్థం కావాలని అలా చూపించాను ఫ్రెండ్స్. సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇవి చూపిస్తాను. ఇలా అయితే యాడ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మన ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ 4 పిక్స్ అయితే యాడ్ చేసాం కదా లాస్ట్లో, ఆ పిక్స్కి అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పిక్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, 3 లైన్స్ పేస్ట్ ఎఫెక్ట్. మొత్తం సేమ్ ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్ 4 పిక్స్కి ఇదే ఎఫెక్ట్. ఫస్ట్ 8 పిక్స్కి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. అంతే అయిపోయిన తర్వాత సింపుల్గా మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బై ఫ్రెండ్స్.